నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. తెలుగు వార్తలకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? బాగుంది. నేను మీ Q99 శ్రీనివాస్. ఈరోజు మనం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్నమెరక ఉన్నటువంటి గ్రామం దగ్గర మనం ఉన్నాం. ఇది రెల్లి రెవెన్యూలోకి వస్తుంది. ఇది 21 సర్వే నెంబర్గా ఇక్కడ కొంతమంది వ్యక్తులు అయితే మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దీంట్లో సుమారు 3 ఎకరాల పైనే ఉన్నట్లు, ఇది అంతా కూడా కొండబంజిరి, పోరంబోకు, గయ్యాలుగా ఉంది. అయితే దీనిని రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా దీనిని ప్రభుత్వ భూమిని ఒక జిరాయితీగా మార్చారనే ప్రశ్న అయితే ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల్లో మనకి వ్యక్తమయ్యడానికి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ముఖ్యంగా 21లో 5, 6, 11, 12, 13, 15 సర్వే నెంబర్లు ఇక్కడ సుమారు 3 ఎకరాల పైన ఉన్నట్లు ఇక్కడ మనకి పూర్తిగా సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి గయాలని కొండ పోరంబోకుని ఏ విధంగా జిరాయితీగా మార్చారు, ఇది ఎప్పుడు ఏ రెవెన్యూ వ్యవస్థ వారు దీనిని కన్వర్ట్ చేశారో ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రశ్నార్థకంగా మారినట్లయితే మనకు పూర్తిగా సమాచారం అందరితో మనం ఇక్కడికి వచ్చాం. మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రభుత్వ భూమిగా బోర్డు కూడా పెట్టారు. కానీ ఇది ఏ సర్వే నెంబర్కి సంబంధించింది, ఇది ఇక్కడ ఎంత విస్తీర్ణం ఉంది అనేది అయితే ఇక్కడ క్లియర్గా రాయకపోవడం వల్ల కూడా ఇది ఒక లోపంగా, మనం రెవెన్యూ వ్యవస్థ ఇది ఒక లోపంగా మనం ఈ బోర్డుగానే మనం చెప్పవచ్చు. ఇది ఒక ఇక్కడ ఉండడం వల్ల మిగతాదంతా కూడా ఇంత చెట్లు, పెద్ద చెట్లు అయినంత వరకు కూడా ఇక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు పడలేదంటే ఇక్కడ కొత్తవలస మండలంలో రెవెన్యూ వ్యవస్థ చేస్తున్నట్టు పూర్తి లోపాలకి ఇది అర్థం పడుతుందని మనం క్లియర్ గా చెప్పవచ్చు. ఏమిటండి, మేము కొత్తవలస మండలం అప్పనందొరపాలెం గిరిజన గ్రామంలో నివసిస్తున్నాం. మేము కూలి పని చేసుకున్న ప్రభుత్వం అండి. మేము 21 సర్వే నెంబర్లో మేము ముత్తాతల నుండి నీలగిరి మొక్కలు వేసుకొని పెంచడం జరిగిందండి. 21 సర్వే నెంబరు అసలు ఈ ప్రభుత్వ భూములను ఎలాగా ఆన్లైన్ చేస్తున్నారో, ఎవరి ద్వారా చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియటం లేదు. మమ్మల్ని పలు విధాలుగా ఆఫీసులు అక్కడ గంటల తరబడి ఉంచడము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. మేము కూలినాలు చేసుకొని మాకు వచ్చిందే 10-20 రూపాయలతో చేస్తాము. అలాంటిది మమ్మల్ని ఈ 3-6 సెంట్లు ఎలాగ ఆన్లైన్ అవుతుందో తెలియటం లేదు, ఎవరు చేస్తారో తెలియటం లేదు. మేము పలుమార్లు ఇది మన రెవెన్యూ అధికారులకి తెలియజేశాము. కానీ భూమి మీదకి ఎవరెవరు వస్తున్నారో తెలియటం లేదు, అది ఎందుకు వస్తున్నారో తెలియటం లేదు. మేము దీన్ని ఎన్నిసార్లు పై అధికారులకు కూడా తెలియజేశాము. దీనిపై మేము 22 నిషేధ భూముల్లో కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ 22 భూమి నిషేధ భూముల్లో భూమిని తగ్గించడము, దాన్ని అప్పగించడం చేయడం జరిగింది. దీన్ని మేము ఈ 21 సర్వే నెంబర్లో ఆర్టీ అవుట్ పెట్టామండి. ఈ ఆర్టీ అవుట్లో మాకు ఎండిఆర్ కాపీ కానీ, ఎస్ఎఫ్ కాపీ కానీ 21 సర్వే నెంబర్కి సంబంధించి ఒక నెంబర్ కూడా అందుబాటులో లేవని చెప్పేశారు. ఇదే విధంగా ఎంఆర్ఓ గారు సిఏ గారికి ఇచ్చిన రిపోర్ట్లో చూస్తే, సిఏ గారు మాకు ఒక కాపీ ఇచ్చారంటే కాపీలో ఎండిఆర్ ప్రకారం ఇది పలానా వ్యక్తులకి రాసి ఉంది అని ఇచ్చారండి. దీన్ని కూడా ఆర్టీఐని కూడా అధికారులు తప్పుదో పట్టిస్తున్నారండి. దీనిపై మేము గట్టిగా పై అధికారులు తీసుకెళ్ళి దీనిపై మేము గట్టిగా పోరాటం చేస్తామండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా గిరిజనులు న్యాయం చేయాలని కోరుతున్నాం.